మంతా తుఫాన్పై నగరపాలక కౌన్సిల్ సమావేశం నందు ఘాటుగా చర్చ జరిగింది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడిందని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించగా దానిని టీడీపీ కార్పొరేటర్లు తిప్పికొట్టారు. నగరపాలక సంస్థ, ఇంజనీరింగ్ విభాగం, పారిశుద్ధ కార్మికులు, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో పనిచేసి అధిక నష్టాన్ని నివారిస్తే దానిని కూడా వైసీపీ రాజకీయం చేస్తుందని టీడీపీ కార్పొరేటర్ రమణయ్య ఆరోపించారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేతృత్వంలో సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి మంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. కనీసం వైసీపీ నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించలేదని మండిపడ్డారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేయటం వైసీపీ వాళ్లకు అలవాటు అని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. కాగా మంతా తుఫాన్ ప్రభావంతో ఎలాంటి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ అవార్డు పొందిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావులను అభినందిస్తూ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష, తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో గౌరవనీయ ఒంగోలు కమిషనర్ గారు శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్లోని ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు మరియు సిబ్బంది రాత్రింబవలు తమ కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్ష, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి అయిన శ్రీమతి కె లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తుఫాను ఎదుర్కొనడంలో తమ వంతు సహకారం అందించడం జరిగింది. అధ్యక్ష, అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది తుఫాను సమయంలో విద్యుత్ పునరుద్ధరణ కోసం రాత్రింబవలు పనిచేయడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా గౌరవనీయ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అవసరమైన చోట్ల తుఫాన్ పునరావాస కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేయించడం, పగలు మరియు రాత్రి వేళలో కూడా ముప్పు ప్రాంతాలను సందర్శించడం, ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్పించడం, వారికి కావాల్సిన వసతి, భోజన ఏర్పాట్లు, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం ఇప్పించడం జరిగింది. అధ్యక్ష, ఒంగోలు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ శ్రీమతి గంగాడి శ్రీయాద్ గారు కూడా గౌరవ శాసనసభ్యులతో కలిసి తుఫాను ప్రాంతాలను పరిశీలించి తమ సూచనలు అందజేయడం జరిగింది. అధ్యక్ష, గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి గారు మరియు ఏపీ ఎస్పీటీసీ అధికారులు సమిష్టి కృషితో మంతా తుఫాను కొద్ది నష్టాలకే నియంత్రించడం జరిగింది. అధ్యక్ష, పడినటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి కౌన్సిల్ దృష్టికి తీసుకుని రావాలి. అధ్యక్ష, గత నెల అంటే అక్టోబర్ నెలలో 23వ తారీఖున ఐఎండీ మరియు వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చారు. అధ్యక్ష, ఏమనంటే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర తుఫాను ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కోస్తా ప్రాంతం, మనకి ప్రకాశం జిల్లా కూడా తీవ్ర వాయుగుండం ఉంది. భారీ నష్టం, నష్టం జరిగింది అనేటువంటి మాటను వాతావరణ శాఖ కూడా ఇచ్చింది. అధ్యక్ష, దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు కూడా 24, 25వ తారీఖుల్లోనే ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి, ప్రైవేట్ స్కూళ్ళు కానివ్వండి హాలిడేని ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, మరి 25, 26, 27, 28వ తారీఖు నుంచి ముందస్తుగా పోతురాజు కాలువ కానివ్వండి, ఎక్కడైనా సరే ఎన్ఎస్ కెనాల్స్ దగ్గర కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖ వారు ఎన్ని పనులు చేపట్టారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను. అధ్యక్ష, వర్షం స్టార్ట్ అయ్యి దాదాపుగా 24 గంటలు వర్షం కురిసిన తర్వాత మరమ్మతుల కోసం, ఇక్కడ పూడికలు తీయడం కోసం, ప్రజల అప్రమత్తత కోసం వీళ్ళందరూ పరిగెత్తడం జరిగింది. కానీ అధ్యక్ష, ఎవరైనా సరే ఇంజనీరింగ్ విభాగం ఈ గడిచినటువంటి 5 రోజుల్లో ఒక డోజర్ పెట్టి పోతురాజు కాలువ దగ్గర క్లీన్ చేశారని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులు వారు ముందు చూపుతా 6 నెలల క్రితమే పోతురాజు కాలువ పూడికతీత పనులు 5 రోజులు మొదలుపెట్టడం జరిగింది. కేవలం ఆ పూడికతీత పనులు తీయడం వల్లే
వినపం ఏంటంటే ఇప్పుడు సైక్లోన్ ముందు జాగ్రత్తగా చెప్తారు. బట్ సైక్లోన్ అనేది అది ముంతా తుఫాను ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెంది ఎన్ని డైరెక్షన్లో మారి మనకి ఇక్కడ ప్రభావితం చేసింది అనేది ఒక కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఆలోచించాల్సిన సబ్జెక్ట్. ఇప్పుడు మనకి ముందు జాగ్రత్త అంటే మన ప్రిడిక్షన్ గా ఉన్న ఏరియాస్, శానిటేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళంతా ముందు జాగ్రత్తగా చేశారు. మన గౌరవ కార్పొరేషన్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరూ కూడా, మేయర్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా వాటిని అట్లీస్ట్ మనం గౌరవించుకునే పర్లా గుర్తించాలని చెప్పి మీ అందరూ కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దయచేసి దీన్ని ఏదో పెద్ద మసిమూసి మారడిగా చేయొద్దు. చాలా బాగా జరిగింది. ఎంత పర్యటించారో వాళ్ళకి తెలుసు అధ్యక్ష. ఈ వైసీపీ సంబంధించిన ఒక కార్యకర్త కానీ, ఒక కార్పొరేటర్ కానీ ఆ డివిజన్ లో పర్యటించిన దాఖలాలు లేవు అధ్యక్ష. వీళ్ళు ఏదో ఈడ కౌన్సిల్లో మసిమూసి మారవాడు చేయడానికి తప్పితే అసలు ఆ రోజున ఆ తుఫాను వల్ల ఒంగోలుకి ఎటువంటి నష్టం లేదు అధ్యక్ష. ఎవరైతే ఎమ్మెల్యే గారు అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, మేయర్ గారు అయితేనేమి, మిగతా అధికారులందరూ తీసుకున్న చర్యల వల్ల మనకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం బయటపడ్డాం అధ్యక్ష. ఏ అవకాశం లేక మాట్లాడటానికి ఏమీ లేక ఈ ప్రతిపక్ష వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అజెండా మొదలుపెట్టాల్సిన కోరుతున్నాం అధ్యక్ష. మూడవదిగా మొదటి డివిజన్ 18వ డివిజను, తర్వాత 50వ డివిజన్, ఈ 2 డివిజన్లు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి. దీనికి మరి ఈ ఎఫెక్ట్ అయిన సందర్భంగా మరి మున్సిపల్ సిబ్బంది కానీ, లైన్ డిపార్ట్మెంట్స్ కానీ, గౌరవ ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు కానీ, మరి ఆర్టీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మేయర్ గారు కానీ అందరూ కూడాను చేసినటువంటి సేవల్ని మనం శ్లాఘించాలి. ఇక్కడ చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మొంతా తుఫాన్ అనేది మన గౌరవ సభ్యులు చెప్పినట్లు డిఫరెంట్ వేస్లో ఊహించినటువంటి మరి కనీ విని ఎరుగినటువంటి 20 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఒంగోలు ప్రాంతంలో నమోదవటం మరి మేము పుట్టినప్పటి నుంచి ఇదే వింటాం. మరి అటువంటి పరిస్థితుల్లో అంత నీటిని మరి కలెక్ట్ చేసేదానికి కొంతవరకు గౌరవ ఎమ్మెల్యే గారు ముందు చూపుతో గత 6 నెలల నుంచి కూడా మొన్నటి వరకు కూడాను మరి పోతురాజు కాలువ సిల్ట్ అనేది తీపించటం వల్ల నేను స్వయంగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను. మా నెహ్రూ నగర్ కానీ, ఇతర కాలనీలు కానీ సుమారు నా గొంతు వరకు నడుములు గుండె లోతు దాకా వచ్చేటటువంటి నీటిని కనీసం మోకాళ్ళు నీటి వరకు కూడా మరి ఆదుకోగలిగామంటే మరి మనం తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వారి సూచనల మేరకు మున్సిపల్ అధికారులు చేపట్టినటువంటి ముందస్తు చర్యలు దీనికి ఉదాహరణని, దానికి చిహ్నం అని మనం చెప్పుకోవాలి. గౌరవ కార్పొరేటర్లు మాట్లాడిన విషయాల్లో నేను మా ఎంప్లాయీస్ తరఫున ఇంజనీరింగ్ వాళ్ళు పనిచేయలేదు అని చెప్పేసి గౌరవ కార్పొరేటర్ అన్నారు. చాలా బాధేసింది. ఎందుకంటే 2 రోజులు రాత్రి ఎవరు నిద్రలేదు మేడం. మేము ఏఈలు మనకు ఉండాల్సిన 6 పోస్టుల్లో 2 ఏఈలు ఉంటే 3, 4 మేము ఎమ్యూనిటీ సెక్రటరీస్ని తీసుకుని రాత్రి 3 అయినా 4 అయినా ఎక్కడ కాల్ వస్తే అక్కడ మేము కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తున్నాము. ఎత్తు ఆ జేసీబీలు తీసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పనిచేయడం జరిగింది. అందువల్ల విపత్తు వచ్చినప్పుడు మాకు అంతో ఇంతో మాకు చేయూతనిస్తే బాగుంటుంది, కానీ ఇలా పని చేయలేదు అనేటువంటిది నాకు బాధేసింది. సో దయచేసి గౌరవ కార్పొరేటర్ గారు మాట్లాడారు, సరిగా స్పందించలేదని. ఎంత ప్లాన్ చేసుకున్నాం మేము, దాదాపుగా 8 రోజుల వర్షం ముందుగానే కలెక్టర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఎప్పటికప్పుడు, అందుకని గ్రూప్లో కూడా నేను ఒక మెసేజ్ పెట్టాను. మనం మీటింగ్ పెట్టుకునే వ్యవధి కూడా లేదు మాకు. అసలు చాలా ఒకవైపున మాకు ఏమవుతుంది అనేటువంటి భయం ఉంది. అలాంటి సమయంలో వీళ్ళందరూ మాకు చాలా సహకరించారు, చాలా మాటలు సహకరించారు. మన గౌరవ ప్రసాద్ గారు మేము రాత్రి 2, 3 కూడా మాతో మాట్లాడారు. అక్కడికి వెళ్తే సచివాలయ సిబ్బంది అమ్మాయిలు మేడం 3:30కి వెళ్ళాను నైట్. మోకాలు తొడల్లో నీళ్ళలో అమ్మాయిలు నడుచుకుంటూ వాళ్ళందరినీ కూడా రోప్ పార్టీ పిలిపించాను. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మన గౌరవ కార్పొరేటర్ గారు ప్రసాద్ గారు వాళ్ళందరినీ కూడా పద్మావతి కళ్యాణ మండపానికి షిఫ్ట్ చేశాము. ఇట్లా చాలామంది కార్పొరేటర్స్ కూడా మాతో కోఆర్డినేట్ చేశారు. సో కాబట్టి మనం ఇట్లాంటి సమయంలో మనం విమర్శలు కాకుండా ఇంకా మన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా సభకు రిక్వెస్ట్ చేస్తున్నాను.
మనకున్న పరిమితి ఏంటి అంటే మనకు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనతో ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేశాం. డిపిఆర్ చూస్తే 750 కోట్లతో మొత్తము ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక 750 crores చేశాం. అట్లాగే ఎమ్మెల్యే గారు మన సీఎం గారికి 150 కోట్లతో పోతరాజు కాలువకు రిటైనింగ్ వాళ్ళు గౌరవ కలెక్టర్ గారు కూడా దాని ప్రపోజల్ పంపిస్తున్నారు. సో ఇట్లా మేము వచ్చిన తర్వాత ఈ 1 yearలో అయితే ఎన్ని కాలువల ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీశాను. అవుట్లెట్స్ సరిగా లేకుంటే ఇప్పుడు మన రెడ్డి హాస్టల్ దగ్గర అయితేనేమి ఇట్లా చాలా చోట్ల అవుట్లెట్స్ పైన ఫోకస్ చేయకపోవడంతో మా ఇంజనీరింగ్ సిబ్బంది మేమంతా వెళ్ళి చాలా చోట్ల కొంత పొలిటికల్గా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తీసేసి అన్ని కూడా ఇప్పుడే ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అంతవరకు అంత ఇష్యూ లేదు కాబట్టి వాటర్ ఇంకా ఫ్లో పెరుగుతుందని చెప్పేసి రిమూవల్స్ కూడా రాత్రి చేయాల్సి వచ్చింది. సో కాబట్టి అందువల్ల 7,000 మందికి అందరం కూడా షిఫ్ట్ చేసి భోజనాలు అందించడం కూడా జరిగింది. ఎంతమందికి చేశారని చెప్పేసి అడిగారు కాబట్టి 7,217 మంది పీపుల్స్కి ఇంటింటికి వెళ్ళి భోజనాలు అందించే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. అట్లాగే దాదాపుగా 1,500 హౌసెస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది చాలా అద్భుతంగా మా సచివాలయ సిబ్బంది పనిచేశారు, మా మున్సిపల్ స్టాఫ్ పనిచేశారు. ప్రతి ఒక్కరు కూడా 2 days అనేటువంటి ఆ రోజులు నిద్ర లేకుండా వాళ్ళు వర్క్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవ కార్పొరేటర్ అడిగారు ఎంతమందికి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇచ్చారంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకుండా తహసీల్దార్ ద్వారా వారు రేషన్ ఇచ్చారు అధ్యక్ష. అలా రేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని 7,093 మందికి రేషన్ ఇచ్చేదానికి ఐడెంటిఫికేషన్ చేశాము. స్థానికంగా ఉన్నటువంటి మన శాసనసభ్యుల వారి యొక్క సూచన, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక నేతల అందరితో కూడా జిల్లా కలెక్టర్ కూడా మాకు ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అలర్ట్ చేస్తూ ఆర్టీజీఎస్ వాళ్ళు మనకు సీఎం గారు పెట్టిన ఆర్టీజీఎస్ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే అది విండ్ ఎలా వచ్చినప్పటికీ కూడా కాకినాడ దగ్గర దాని ఎఫెక్ట్ ఉంటుందన్నా కూడా మొత్తం వర్షపాతం అంతా మన ఒంగోలు పైన కురిసింది. గతంలో లైలా తుఫాన్లో మరి ఒక పత్రికలో ప్రధాన పత్రికలో నేను చూశాను. అది వచ్చినప్పుడు 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే 3 రోజుల పాటు ఒంగోలు నగరం నీట మునిగింది. మరి ఈరోజు 26 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ కూడా ఒక్క రోజులో మనం అంతా కూడా అందరి సహకారంతో, ఇది ఒకరు కాదు అనేక మంది అన్ని డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా మాతో కోఆర్డినేట్ చేసిన డిపార్ట్మెంట్స్ కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్స్ అని ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారికి తన కాలంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి పగలు మాతో చేయాలి, డిఆర్ఓ ఆర్డీఓ గారు, అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ మేయర్ గారు, గౌరవ మేయర్ గారు వచ్చారు. సో కలెక్టర్ గారు 3 ఫైర్ ఇంజన్స్ మాకు సప్లై చేస్తే ఆ ఫైర్ ఇంజన్స్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ ఫైర్ ఇంజన్స్లో కూడా మేమంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేయించారు. కాబట్టి ఇట్లా ఇంతమంది యొక్క సహకారంతోనే మనం ఈ విపత్తును ఎదుర్కొన్నాము. పోతరాజ్ కెనాల్ అనేది 5.5-6 అడుగుల లోతు మట్టి తీసాం. దాదాపు 4 నెలల కాలం పట్టింది, 4.5 నెలలు పట్టింది. 65 లక్షలు గౌరవ కౌన్సిల్ కూడా దానికి ఆమోదం తెలిపింది. ఇంతకాలం అది ఇరిగేషన్ కెనాల్ అని ఎవరు పట్టించుకోకపోతే కౌన్సిల్లో పెట్టి మన కౌన్సిల్ తీర్మానం తర్వాత దాన్ని పూడిక తీసి గట్టు ఒక 5 అడుగులు గట్టు వచ్చేలాగా వేసిన తర్వాత ఇప్పుడు కొంత ప్రసాద్ గారు చెప్పినట్టుగా గతంలో నడుము లోతు మనకు దాదాపుగా 5.5-6 అడుగులు వచ్చిన నీళ్లు 2-3 అడుగులకు వచ్చాయంటే మనకు చెరువులన్నీ కూడా 3 ప్రధాన చెరువులు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఒక 20 చెరువులు పైగా పొంగిపోయాయి. ఇరిగేషన్ ఎందుకంటే మన కరువు సీమ కాబట్టి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడితే 100% ఉన్నాయి. వదిలితే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళు నీళ్లు ఫుల్గా పెట్టుకోవడం, ఒకేసారి ప్రవాహం రావడం, ఆ చెరువుల నీరు మన కాలువకు వచ్చింది. ఇదంతా కూడా అనలైజ్ చేసుకున్నాము. సో రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మీ యొక్క సూచనలు తీసుకొని మా వాళ్ళతో మంచిగా చేసి మరింత మెరుగైన సేవలు అందిస్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.